టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకుల విషయం ఇప్పుడు చర్చాంశనీయ అంశంగా మారింది. ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి తన భార్య నటాషాతో విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. కానీ దీనిపై అయితే వీరు అధికారికంగా ఎటువంటి ప్రకటన కూడా ఇప్పటివరకు అయితే హార్దిక్ పాండ్యా విడాకులు తన భార్య నటాషా స్టాంకోవిచ్తో విడిపోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు ఆంగ్ల మీడియాల్లో పెద్ద ఎత్తున దీని గురించి చర్చ అయితే నడుస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి పాండ్యా అనే ఇంటి పేరును నటాషా తొలగించడంతో కూడా ఊహాగానాలు అనేది ఎక్కువయ్యాయి అన్నమాట డైవర్స్ మీద. ఆ తర్వాత ఆమె పాండ్యాకు బర్త్డే విషెస్ కూడా చెప్పలే అన్నమాట. ఈ ఇయర్ ఐపీఎల్లో అతడికి మద్దతుగా మైదానాలకు కూడా క్రికెట్ స్టేడియంస్ దగ్గర కూడా రాలేదు. దీంతో విడాకులు అనేది నిజమే అని అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది. మరోవైపు మొన్న ఒక రోజు తన బాయ్ ఫ్రెండ్ ట్రైనర్ అలెగ్జాండర్తో కలిసి బయటకు వెళ్ళిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మీరు చూసే ఉంటారు. అది అక్కడ ఆ వీడియోలో కూడా డైవర్స్ గురించి అడిగితే ఆమె సింపుల్గా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్ళిపోవడం కూడా దీనికి బలమైన పునాది వేస్తుంది అన్నమాట. విడాకులు తీసుకుంటారు అని. ఆస్తి పంపకాలపై విషయం కూడా ఈ మధ్యన ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అవుతుంది అనేది అందరికి తెలిసింది. ఏంటంటే అది ఆస్తిలో హార్దిక్ పాండ్యా ఆస్తిలో 70% కూడా ఆమె కూడా ఆస్తి ఇవ్వడం. ఇలా ఆస్తి ఇవ్వడానికి పాండ్యా అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.